అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, సోదరిని దీవించు, ముఖ్యంగా స్త్రీలందరినీ గౌరవించు అనే మంచి మాటల ఆధారంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై ప్రత్యేక వార్తా కథనం. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మార్కాపురం ఉదయ్ న్యూస్ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళల కోసం మొదట చిన్నారి పాపగా మహిళ ఒక కుటుంబంలో జన్మించి అందరికీ సంతోషాన్నిస్తుంది. ఆ తర్వాత ఉత్తమ విద్యార్థిగా చదువులలో రాణిస్తూ ముందుకెళ్తుంది. అటు తర్వాత ఉద్యోగరస్తురాలిగా మారుతుంది. అతి త్వరగా వివాహం చేసుకుని మరొక కుటుంబానికి కోడలుగా వెళ్లి భర్తకు అత్తకు సేవలు చేస్తుంది. ఆ తర్వాత ఒక బిడ్డకు జన్మనిచ్చి తల్లిగా, భార్యగా, కోడలిగా కుటుంబంలో ముందుకు దూసుకు వెళ్తుంది. ఆ తర్వాత పిల్లలు పెంచడం, విద్యాబుద్ధులు నేర్పించడం, పెద్ద చదువులు చదివించడం, వారికి పెళ్లిళ్లు చేసి అత్తగా మారుస్తుంది. కోడల్ని అత్తగా చూసుకుంటూ మహిళ మరో అడుగు ముందుకు వేస్తుంది. ఇలా మహిళ నేటి సమాజంలో విభిన్న పాత్రలను పోషిస్తుంది. మరియు ముఖ్యంగా పురుషులతో సమానంగా నేడు అన్ని ఉద్యోగాలలో మహిళలు రాణిస్తున్నారు. విమానాల పైలట్ల నుండి చిరు వ్యాపారస్తుల వరకు కష్టపడుతుంది. ప్రధానమంత్రి దగ్గర నుండి సాధారణ స్కూల్ టీచర్ వరకు అన్ని విధులను నిర్వహిస్తుంది. నేటి సమాజంలో పురుషుల కన్నా స్త్రీలే అధికంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు వైద్య వృత్తిలో అందరూ సిస్టర్ అని పిలుచుకునే విధంగా జబ్బులతో వచ్చే వారిని తన సొంత కుటుంబ సభ్యుల మహిళలుగా చూసుకుంటారు. నేటి సమాజంలో మహిళ లేనిదే సమాజం లేదు. ఇలాంటి సమాజంలో కూడా దాడులు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. రాబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాటికి ప్రపంచంలో ఎక్కడా కూడా మహిళలపై ఒక్క చిన్న దుస్సంఘటన కూడా జరగకుండా ఉండాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉదయ్ న్యూస్ కోరుకుంటుంది. ఈరోజు మనందరం శ్రీమూర్తులు ఎంతో మంది మనకు ఆదర్శంగా దేశంలో ఎన్నో రకాల స్త్రీలు ముందుకు వెళ్ళడానికి స్త్రీ సంఘాలు కానివ్వండి, అదేవిధంగా మహిళలు, మహిళా పోలీసులు, ఇంకా ఎంతో మంది తోడ్పాటు. ఈరోజు ఒక ప్రతి తల్లి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆడపిల్లను కూడా మగపిల్లాడితో సమానంగా పెంచినప్పుడు వాళ్ళకి ముందుగా నువ్వు ఆడపిల్లవు అనే భావన కలిగకూడదు. ఆడపిల్లలకు మగపిల్లలకు తేడా లేదు. వాళ్ళకి మనోధైర్యాన్ని ఒక తల్లి తండ్రి మాత్రమే ఇవ్వగలుగుతారు. ఆ తర్వాత మనం వాళ్ళకి అంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు సమాజంలో కూడా వాళ్ళు రక్షించుకునేదానికి కూడా వాళ్ళకి కుటుంబ పరంగా కానివ్వండి, వాళ్ళ ఓన్గా కూడా మెంటల్గా వాళ్ళని, ఫిజికల్గా వాళ్ళని మనం పేరెంట్సే వాళ్ళని తయారు చేయాలి. పిల్లలు కూడా ఇప్పుడు ఈ తరానికి చదివేయాలన్నా ఎక్కడ ఏం జరుగుతాయన్న భయం, చిన్న వయసులో బాల్య వివాహాలు ఇవన్నీ చేస్తున్నారు. అలాంటివి చేయకూడదు. ఎందుకంటే చిన్న వయసులో బాల్య వివాహాలు చేయడం వల్ల వాళ్ళు బ్లడ్ హిమోగ్లోబిన్ తక్కువ కావడం, అదేవిధంగా చిన్న వయసులోనే వాళ్లకు ప్రెగ్నెన్సీ రావడం, దానివల్ల శిశు మరణాలు, అదేవిధంగా బాలింతలు ఇలా చనిపోవడం చాలా కేసులు జరుగుతున్నాయి. గవర్నమెంట్, జిల్లా కలెక్టర్ వాళ్ళు ఎన్ని ఆదేశాలు ఇచ్చినా, అదేవిధంగా అంగన్వాడీలు, అదేవిధంగా మహిళా వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ని చేసినా కూడా అవి వాళ్ళకు తెలియకుండానే మ్యారేజెస్ జరిగిపోతున్నాయి. చైల్డ్ మ్యారేజ్ని పూర్తిగా ప్రతి తల్లిదండ్రులు ఆపేసి మీ పిల్లల మీద మీకు నమ్మకం ఉండాలి. ఫస్ట్ పిల్లల్ని వాళ్ళను ధైర్యంగా, వాళ్ళను ఓన్గా వాళ్ళు, ప్రతి మనిషికి ఏదో ఒక కళ ఉంటుంది. ఆ కళలు వాళ్ళకి ఏమి ఇష్టమవుతుందో ఆ రంగంలో రాణించడానికి తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటే వాళ్ళు ఎక్కడికైనా చదివేదానికి కానీ సపోర్ట్గా, మార్కులే అన్నిటికీ ప్రయారిటీ కాదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మంచి ఆలోచన, మంచి ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. అది గ్రహించాలి. మనం గ్రహించినప్పుడు ప్రతిదానికి వాల్యూ ఉంటుంది. వాల్యూ లేనిది అనేది ఏది లేదు. అన్నీ సాధించే విధంగా కుటుంబంలో తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పిల్లలకు కూడా మానసికంగా, శారీరకంగా వాళ్ళతో కొంచెం టీవీలకు, సెల్లులు కాకుండా మెయిన్ పేరెంట్ చేయాల్సింది పిల్లలతో మాట్లాడి వాళ్ళతో ఒక పిల్లలు పెద్దలు మాదిరిగా అజమాయిషీ చేయకుండా ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటే వాళ్ళు కూడా ఏ రంగంలో ముందుంటారు. ఎందుకంటే తర్వాత తరానికి భావి భారత పౌరులు రేపు సృష్టికి మూలం వాళ్ళే అవుతారు. కాబట్టి వాళ్ళను రక్షించే విధంగా ప్రతి కుటుంబం చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మా కొమ్రోలు మండల పరిషత్లో ఈరోజు తరపున, అదేవిధంగా మా గౌరవ సభ్యుల తరపున, ఎంపీడీఓ గారి తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.